మీ హైట్ ఏంటండి? 6.5 అడుగు ఉంటారా? 6'1" ఉంటాను నేను. 6'1" ఉంటాను. 6'1" ఉంటారా? ఓకే, మంచి హైట్. అంటే 6 ప్యాకా? ఏమో ఫ్యామిలీ ప్యాక్. ప్యాకులు ఇంకా లెక్క పెట్టలేదా? ప్యాకులకి అవసరం పడలేదండి. అంతేనట్రా? ఉన్నాను, ఇట్లనే ఉన్నాను. ప్యాకులు అంత అవసరం కదా? ఏమో నాకైతే ఇప్పుడు అవసరం పడలేదు ప్యాకులకి. అంటే 6 ప్యాక్ చూసి ఏమన్నా గ్రాడ్యుయేషన్ పీరియడ్, ఇంజనీరింగ్ పీరియడ్లో అంత ఫాలోయింగ్ ఏం లేదంటారా? ఇక అట్లా ఏం లేదన్న. లవ్ మ్యారేజా మీరు అరేంజ్డ్ మ్యారేజా? నేను లవ్ మ్యారేజ్ అన్న. మీరు లవ్ మ్యారేజేనా? అమ్మా నాన్నని స్ఫూర్తిగా తీసుకున్నా? అలా స్ఫూర్తిగా చూసుకొని చేసింది ఏం లేదు. నచ్చితే చేసుకుంటాం. అమ్మగారికి నాకు పలానా అమ్మాయి నచ్చిందని చెప్పాను. ఓకే, చూసింది, అరే సేమ్ టు సేమ్ అండి. ఆయన వెళ్ళి మీ అమ్మగారు వాళ్ళ అమ్మగారు చెప్పారు నేను చేసుకుంటాను నాకు నచ్చిందని, మీరు అలాగే ధైర్యంగా చెప్పేసారు. మంచి డేర్ ఉందండి మీలో. అంటే అమ్మాయిల్ని ఇంట్లో చెప్పేయడం అంతా కూడా బాగా డేర్. 10 మందిని తీసుకుపోతే ప్రాబ్లం, కానీ ఒకరిని తీసుకుపోయి చూపిస్తే ఒకరినే ఇష్టపడ్డారా ఏమన్నా 10 మంది? లేదు లేదు లేదు, అంత లేదు. లవ్ అండ్ ఫస్ట్ సైట్ అని ఒకరినే చూసారు, ఒకరిని ఇష్టపడ్డారా? మా అమ్మకి చెప్పాను ఇలా ఇష్టం. ఒకటి చెప్పండి, ఫస్ట్ మీరు ఇష్టపడ్డారా, ఫస్ట్ ఆమె మిమ్మల్ని ఇష్టపడినారా? నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మీరు అడగండి ఆ విషయం. ఎక్కడ ఆమె సొంతూరు ఏది? వాళ్ళు హైదరాబాద్ అండి. వాళ్ళు హైదరాబాదే. వాళ్ళ సిస్టరు నేను క్లాస్మేట్స్. అంటే కాలేజ్లో నా ఫ్రెండ్, ఆయన కామన్ ఫ్రెండ్. ఓకే, నా ఫ్రెండ్ సృజన వాళ్ళ సిస్టరు ఇతను శ్రవంతి. నాకు సృజన ఫ్రెండ్ ఫస్ట్, దాని తర్వాత శ్రవంతి పరిచయం అయింది. సుజన ద్వారా శ్రవంతితో పరిచయం ఏర్పడింది. అలా పరిచయం అంటే బాగుందండి ఇది. నా ఫ్రెండ్ ఒకడు ఉండేవాడు. వీళ్ళందరూ ఒక కాలేజ్లో క్లాస్మేట్స్. మేము పక్కల కాలేజ్ కలిసినప్పుడు అలా సృజన పరిచయం, సృజన ద్వారా తను పరిచయం. అలా మరి ఇలా అడుగుతున్నాను ఏమనుకోవద్దండి ఈ క్వశ్చన్. అంటే సామాజిక పరంగా మీకన్నా ఏమన్నా తేడాలు వచ్చాయా? అంటే అర్థం కాలేదండి. సామాజిక క్యాస్ట్ పరంగా ఏమి ఇబ్బంది రాలేదండి. ఏం ఇబ్బంది రాలేదు. వాళ్ళ ఇంట్లో ఏమి ఇబ్బంది రాలేదు, మా ఇంట్లో కూడా ఏమి ఇబ్బంది రాలేదు. మొదలో కొంచెం అమ్మ ఇబ్బంది పడ్డారేమో. అంటే బీసీలో వాళ్ళు బ్రాహ్మిన్స్ అండి వాళ్ళు. ఓ బ్రాహ్మిన్స్ అంటే మీరు కూడా అలాగే ఉన్నారులేండి. ఉండడంలో ఏముంటుంది కానీ బ్రాహ్మణ అబ్బాయి లాగే ఉన్నారు. జంజం వేసి ఇది చేస్తే మీరు కూడా కలిసిపోతారండి. అప్పుడప్పుడు అంటారు కొంతమంది, జంజం వేసేసి ఉంటాం. అదే 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 అదే. సో అట్లాంటి ఇబ్బందులు ఏం జరగలేదన్న. అంటే సుజనా గారు అప్పట్లో ఏమన్నా బ్రాహ్మణ అనుకుని మోసపోయారేమో కదా? శ్రవంతి అదే శ్రవంతి గారు బ్రాహ్మణ అబ్బాయి అనుకుని. ఓకే, ఎన్నేళ్ళు జరిగిందంటారు మీ ప్రేమ ప్రయాణం? 1 year, 1.5 years. మీ బాబు చెప్పగానే మీకు ఏమనిపించింది మేడం? అమ్మా నేను ఒక అమ్మాయిని ఇష్టపడ్డాను చేసుకుంటానంటే ఏమనిపించింది మీకు? ఏం లేదండి. అంటే ఆ రోజు మీ ప్రేమ గుర్తొచ్చిందా? అట్లేం లేదండి, ఒప్పేసుకున్నాను అంతే. అంతే ఒప్పేసుకున్నారు. డిస్కషన్ పెట్టలేదు. ఇంకా ఏం డిస్కషన్? ఎందుకు అంత డిస్కషన్ పెట్టుకోకుండా? ఏరా బయట మన రెడ్డి గారు అమ్మాయిని చేసుకుంటే ఒక రాజకీయ కుటుంబం చేస్తే మంచి ఆస్తి కలిసి వస్తుంది, మనకు రాజకీయంగా అందరు కలిసి వస్తారు కదా, బాగుంటుంది. ఏరా బ్రాహ్మణ అమ్మాయిని తెచ్చుకుంటే ఎట్లా రాని మీరు ఏమన్నా వాదించలేదా? అందుకే వెనకన ఒప్పేసుకున్నంటే వెనకాల ఈ థాట్స్ అని లేవని అర్థం కదండి. వెనకన ఒక రాజకీయ కుటుంబం నుంచి తెచ్చుకుంటే ఒక రాజకీయంగా బలం కలిసి వస్తుంది, మనకు అంతా ఉంటుంది, భవిష్యత్తులో ఏదన్నా అవసరమైనా కూడా. భవిష్యత్తు కలిసి బ్రతికేది వాళ్ళు ఎవరితో కలిసి నడవాలి, ఎవరితో కలిసి బ్రతకాలి, ఎవరితో అయితే బాగుంటామని నిర్ణయించుకోవాల్సింది వాళ్ళు. మేము పలానా అమ్మాయితో బాగుంటాం అని అనుకున్నప్పుడు అంతకన్నా సంతోషం ఏముంటుంది? మేము ఎవరో తీసుకొచ్చి బలంతాన కట్టేదానికన్నా వాళ్ళు అర్థం చేసుకున్న వాళ్ళని మేము కలిసి నడుస్తాము, కలిసి జీవిస్తాం అన్నప్పుడు అంతకన్నా ఎక్కువ ఏముంటుందండి? కులాలు, మతాలు, ఆస్తులు, అంతస్తులు ఇవన్నీ శాశ్వతం కాదు కదా. శాశ్వతం. మీ వివాహం ఎప్పుడైంది? 2010 అన్న. 10. ఏందండి మీ వివాహం గురించి అడిగితే అమ్మని అడుగుతారు, మీ వివాహం మీరు చెప్పాలి కదా. 2010 అని. శ్రవంతి గారు అంటే అంతేనండి. మీ వివాహం తక్కువ అని చెప్పాలి మీరు. అలా ఆలోచించారు. 2010 April 7th. అలా మర్చిపోద్దండి, బాగా గుర్తుపెట్టుకోండి. అది చాలా మెమరబుల్ డే కదా. అంటే అప్పుడు మీకు 2010 April 7th ఆ రోజు మీ ఇంటికి కోడలు వచ్చిందా, కూతురు వచ్చిందా? కూతురు వచ్చిందా? హార్ట్ఫుల్గా చెప్తున్నారా? కూతురు లేని లోటు తీరింది. ఇక్కడ నుంచి వస్తుందా? ఈ రోజుకి అలాగే ఉందా? ఆ రోజు కూతురు వచ్చింది కదా. ఓకే, కోడలు ఒక కూతురు. మా తమ్ముని కూడా పెళ్ళైంది కదా. ఓకే ఓకే. ఆయన లవ్ మ్యారేజేనా? లవ్ అరేంజ్డ్ అది కూడా. ఏందండి ఇందిరారెడ్డి గారికి దండం పెట్టుకోవాలి, కుమారులు అందరికీ కూడా. మా వారు మీరు అంటే అది మీరు నమ్ముతారో నమ్మరు, మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు 3 అబ్బాయిలు. అసలు ఆ డిస్కషన్ కూడా అక్కర్లేదు, కానీ మళ్ళీ నన్ను టీజ్ చేసేవాడు.
నేను పెద్ద అయిన తర్వాత వీళ్ళకి అందరికి ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేస్తాను. ఇప్పుడు అది ఆయనలో ఉన్న నెరవేరుతుంది అదంతా కూడా. అంటే ఆయన ఆలోచన నన్ను అట్లా ఆయనలో ఉన్న అనుకుంటే నన్ను అప్పటి నుండి ఆయన నన్ను అట్లా మెంటల్ గా నేను అప్పుడే ప్రిపేర్ అయ్యిందేమో అనుకుంటున్నాను. ఆయన ఎప్పుడు మాట్లాడుతూ నా 3 కోడళ్ళను 3 క్యాస్ట్ల నుండి తీసుకొస్తానేవాడు. నేను అనేదాన్ని వాళ్ళు ఇప్పుడు ఇంకా పసిగుడ్డులు ఆయన సోషలిస్ట్ కదా, వాళ్ళ గురించి ఏం మాట్లాడతారు. కమ్యూనిస్ట్ సోషలిస్ట్ బయటపడేవాడు అప్పుడు. అదే అదే సో అట్లా మాట్లాడితే అట్లా చెప్పేవాడు, నేను పెద్ద కోడలను ఒక క్యాస్ట్ నుండి చేస్తా, చిన్న కోడలను ఒక క్యాస్ట్, అట్లా నువ్వు అప్పుడు నాతో గొడవ పడొద్దు అని 20 ఏళ్ళ కింద నుండి నన్ను మెంటల్ గా ప్రిపేర్ చేసేవాడు. మా తమ్ముడు మాత్రం అయితే మెంటల్ ప్రిపేర్ అయిపోయి మీరు ప్రొసీడ్ అయిపోతున్నారు. నేను అనుకున్నాను అది ఒకటి అనేవాడు. తర్వాత ఆయన హోమ్ మినిస్టర్ పోయిన తర్వాత ఎప్పుడు ఒక మాట అనేవాడు, మళ్ళీ నేను హోమ్ మినిస్టర్గానే నా కొడుకు పెళ్లి చేస్తాను. ఎప్పుడు నేను ఫస్ట్ టైం హోమ్ మినిస్టర్ వచ్చింది, సెకండ్ టైం నీ ఇంట్లో ఉన్నట్టు నేను హోమ్ మినిస్టర్ అయినాకనే చేస్తాను మాట్లాడతారు. ఎట్లా మాట్లాడతారండి మీరంటే, లేదు నువ్వు చూస్తుండు నేను హోమ్ మినిస్టర్గా కార్తీక్ పెళ్లి చేస్తాను ఎవరు. తల్లి హోమ్ మినిస్టర్ చేశారు. సో ఆ రోజు నాకు సంతోషం కన్నా ఎక్కువ ఏడుపు వచ్చేది ఊరికి. ఆ రోజు మ్యారేజ్ రోజు అంతా కూడా, పెళ్లి రోజు ఆయన సంకల్పమే మిమ్మల్ని హోమ్ మినిస్టర్ చేసి పెళ్లి చేసింది అనుకోవచ్చు. అసలు ఆ పెళ్లిలో ఆ స్టేజ్ మీద తిరుగుతుంటే ఆ జనాలను వాళ్ళని చూసినప్పుడు నాకు సంతోషం కన్నా బాధ అండి, విపరీతమైన బాధ వేసింది ఆ రోజు. అసలు ఆయన కోరిక కదా హోమ్ మినిస్టర్గా స్టేజ్ మీద ఉండి పెళ్లి చేయాలని, ఆ కోరిక నెరవేరింది కానీ పక్కన ఆయన లేడు కదా అని అసలు ఇంటికి వచ్చిన తర్వాత పిచ్చిగా ఏడ్చేసానండి ఆ రోజు. కోడలు వచ్చిన సంతోషమేమో కానీ రెండో కోడలు ఎక్కడి నుంచి వచ్చారు? అమ్మాయి నల్గొండ. ఆమె కూడా రెడ్డిస్ అమ్మాయి. ఓకే, అక్కడ ఒక ఈక్వేషన్ సెట్ అయింది. ఇంకా 3వ ఈక్వేషన్ ఎలా పోతుందో చూడాలన్నమాట. అలాంటి పట్టింపులు లేవంటారా? కార్తీక్ నేను పలానా అమ్మాయిని ఇష్టపడుతున్నమ్మా చేసుకుంటే ఓకే, నువ్వు సంతోషంగా ఉంటే చేసుకో అంతే. బ్యాక్గ్రౌండ్ ఏంటని నేను అడగలేదు వాడిని. ఏంటి బ్యాక్గ్రౌండ్, వాళ్ళ అమ్మ ఏంటి, వాళ్ళ నాన్న ఏంటి, ఆమె ఏంటి, ఇవన్నీ ఏమేం సాధించడం లేదా, కట్నం తేలా ఏం తేలా నా కొడుకు చేసుకున్నాను ఎందుకు అన్నా, కట్నం ఉండే కదా. మా నాన్న చేసుకున్నప్పుడు కూడా అసలు అట్లాంటి సంస్కృతి అలవాటు చేయలేదు కదా. ఓకే, సో అలా జరిగినప్పుడు మంచి సంప్రదాయాన్ని అలవర్చిపోయారు ఇంద్రారెడ్డి. పెళ్లి ఖర్చు కూడా నేను పెట్టి చేసుకున్నాండి, మొత్తం ఖర్చు అంతా. మా అమ్మాయి వాళ్ళ మీద ఏం పెట్టలేదు నేను, ఎందుకంటే హై లెవెల్లో జరిగినప్పుడు వాళ్ళు ఏడ పాపం వాళ్ళు ఎక్కడ భరిస్తారు. ఇప్పుడు ప్రస్తుతానికి ఆ కుటుంబం అంతా హ్యాపీగా ఉన్నారు అంతా కూడా. నమస్కారం అండి, నేను మీ సవిత ఇంద్రారెడ్డిని. నా ఇంటర్వ్యూ iDream న్యూస్లో చూడండి. నమస్కారం అండి, నేను కార్తిక్ రెడ్డి. నాది మరియు మా అమ్మగారిది ఇంటర్వ్యూ మీరు iDreamsలో తప్పకుండా చూడండి. నాగరాజ్ అన్న చాలా అంతర్గత విషయాలు మాలో తెలుసుకొని మీ ముందు పెట్టే ప్రయత్నం చేశాడు. చూసి ఆస్వాదిస్తానని కోరుకుంటున్నాను. నమస్కారం.